కర్నూలు నగరంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ సోషల్ మీడియా సీనియర్ కార్యకర్త పడాల సునీల్ బాబుపై దాడి జరిగింది. జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పూల నాగరాజుపై గతంలో ఒక పోస్టు పెట్టారని, దానిని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ దాడిపై మంత్రి లోకేష్ స్పందించి న్యాయం చేయాలంటున్న సునీల్ బాబుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంచేత టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి పడాల సునీల్ బాబుపై కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు దాడికి జరగడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఈ దాడి చేశారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎవరు మీ పైన ఈ విధంగా దాడి చేస్తారన్న? ప్రజెంట్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ అతని అనుచరులు దాడి చేయించారండి నా మీద. 9వ తారీఖు నైటు సంఘటన జరిగింది. కొట్టి నన్ను కింద పడేసినా నేను హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పోలీసు అవుట్పోస్ట్ నుంచి నాకు పోలీసులు వచ్చి కంప్లైంట్ అనేది రాసుకున్నారు. కంప్లైంట్ అది ఏం రాసుకున్నారో ఏమో తెలియదు. ఇంకోటి ఏంటంటే నాకు రీడింగ్ గ్లాసెస్ ఉన్నాయండి. రీడింగ్ గ్లాస్ లేనిది నాది 1.75 నాది రీడింగ్ గ్లాస్. ఇది లేని నేనేమి చదవలేను. నేను ఫేస్బుక్ ఏదైనా వాడాలని, ఏదైనా చదవాలన్నా చేయాలన్నా ఈ కళ్ళద్దాలు లేని నేను అప్పుడు నాకు కళ్ళద్దాలు కూడా లేవండి. వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు. నాకు వేలుముద్ర వేయించుకున్నారు. దీంతో పాటు 2 వైట్ పేపర్స్ తీసుకున్నారు. వైట్ పేపర్ తీసుకుని వాటి మీద కూడా వేలుముద్ర వేయించుకున్నారు. ఈ వైట్ పేపర్స్ మీద వేలుముద్రలు ఎందుకు తీసుకుంటున్నారని అడిగాను నేను. అప్పటికంటే మీరు ఇచ్చింది నేను జస్ట్ రఫ్గా రాసుకుంటాను, తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకొని రాసుకోవాల్సి వస్తుంది. ఇది కామన్గా ఎక్కడన్నా జరిగేది. ఇది కంపల్సరీ. ఇది మీరు వేలుముద్ర వేయాలంటే నేను అప్పుడు మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాను. దెబ్బలకి కాళ్ళ నుంచి మొత్తం బ్లడ్ లీక్ అయిపోయి. నాగరాజ్ యాదవ్ ఎందుకు మీ మీద కక్ష పెట్టుకున్నారు? మీకు నాగరాజ్ యాదవ్ మధ్య ఏం జరుగుతుంది? యాక్చువల్గా నాగరాజ్ యాదవ్ అనే అతను వైసీపీ అండి. వైసీపీలో కర్నూలు నగర ప్రధాన కార్యదర్శిగా చేశారు. అంతకుముందు కూడా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా వర్క్ చేశాడు అతను. తర్వాత అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత పేపర్ కట్టి ఇంతకుముందు వాళ్ళ కుటుంబం మీద కేసులు కూడా ఉన్నాయన్నమాట. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. పార్టీలో మామూలు సహజ జాయిన్ అవుతుంటారు. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఈ జాయిన్ అయిన వ్యక్తులు ఏమంటే జాయిన్ అయిన వెంటనే పదవులు ఇస్తున్నారండి వీళ్ళకి. టీడీపీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరినీ చేసి ఇతను జాయిన్ అయిన వెంటనే కర్నూలు నగరాధ్యక్షుడు అంతవరకు ఉన్న గున్నా మార్క్ అనే వ్యక్తిని మాజీ కార్పొరేటర్, ప్రజెంట్ కూడా కార్పొరేటర్ అనుకుంటా అతను పదవి తీసేసి అతని ప్లేస్లో ఇతను పెట్టారు. నేను అది వ్యతిరేకించాను. ఎందుకంటే సీనియర్ మోస్ట్లు ఉన్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఉన్నారు. వాళ్ళకి పదవులు ఇవ్వకుండా ఇవి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పక్క పార్టీ వాళ్ళకి పదవులు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేను సోషల్ మీడియా వేదికగా నేను ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు నా మీద కక్ష కట్టుకున్నారు. అంటే నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను, నేను వీడు క్వశ్చన్ చేయకపోతే బాగుంటుంది, వీడి వల్ల మేము పదవులు తెచ్చుకున్నా మాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నా మీద పూర్తి కక్షతో కట్టుకున్నారండి. ఆది నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. లోకేష్ గారితో కూడా సంబంధాలు ఉన్నాయి మీకు. ఈ విషయం, దాడి జరిగిన విషయం లోకేష్ గారి దృష్టికి వెళ్ళిందంటారా? అది ఇంతవరకు వెళ్ళిందో లేదు తెలియదండి. నాకు ఇంకా మొబైల్ కూడా లేదు. ఆ రోజు దాడి జరిగిన తర్వాత మొబైల్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మొన్న జస్ట్ ఒక 1 డే బిఫోర్ నేను వేరే సిమ్ తీసుకొని, మొబైల్ వేరే వాళ్ళు ఇస్తే తీసుకొని నేను ఫేస్బుక్ ఒకటి యాక్టివేట్ చేసుకొని జస్ట్ ఇప్పుడు పోస్టులు స్టార్ట్ చేయడం. లోకేష్ గారి దృష్టికి అయితే వెళ్ళి ఉండదని నేను అనుకుంటున్నానండి. వెళ్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఆ నమ్మకం అయితే పూర్తిగా. ఎందుకంటే నేను టీడీపీకి చేసిన సేవలు అటువంటివి. గత 28 సంవత్సరాల నుంచి నేను టీడీపీలో ఉన్నాను. 2017 మంగళగిరిలో హ్యాపీ రిసార్ట్స్లో టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అందులో కూడా నేను పాల్గొన్నాను. 3 days పాల్గొన్నాను నేను కర్నూలు జిల్లా తరఫున. నేను అంత సీనియర్ మోస్ట్ నేను సోషల్ మీడియాలో గత 15 సంవత్సరాల నుంచి నేను టీడీపీలో ఉన్నాను. అంతకుముందు సిబిఎన్ ఆర్మీ ఉంది. తర్వాత వచ్చేసి ఈ ఐటీడీపీ అని కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఐటీడీపీ కంటే 6 నెలల ముందే నేను కర్నూలు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశాను నేనండి. అంటే ఇప్పుడు పార్లమెంటుగా విభజించి అప్పుడు ప్రకటించారు. స్టేట్ లెవెల్లో 5 పార్లమెంట్లు ప్రకటించారు. 5 పార్లమెంట్లో కర్నూలులో నేను ఒక్కడిని ఉన్నానండి. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పార్టీని గుర్తించింది, నాకు పదవి ఇచ్చిందని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటా. దాని తర్వాత ఐటీడీపీ స్టార్ట్ అయ్యి ఈ విషయము పూర్తిసారి లోకేష్కి తెలియదు అంటున్నారు. లోకేష్కి తెలిసే విధంగా మీరు పోస్ట్ పెట్టడం కానీ, లేకపోతే ఆయన కాంటాక్ట్ జరగడం కానీ ఏమైనా జరిగిందా? ఇంతవరకు అయితే లోకేష్ గారిని దృష్టికి అయితే నేను వెళ్ళలేదండి. ఖచ్చితంగా అయితే వెళ్ళి కలుస్తానండి. నేను ఎందుకంటే బెడ్ మీద ఉన్నాను, బయటికి కదలలేని పరిస్థితి. చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది. నేను ఎక్కడ కదలలేని పరిస్థితి నాది. ఇది కొంచెం ఏమన్నా అయితే నేను ఖచ్చితంగా పర్సనల్గా పోయి కలిసి నా బాధ, మా ఆక్రోషము, కార్యకర్తల బాధ ఏంటో ఆయన ఖచ్చితంగా వివరించి చెప్తాడండి. ఆయన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? ఇప్పుడు మిమ్మల్ని ఏ నాయకులను ఇక్కడికి వచ్చి పరామర్శించారా? నన్ను వచ్చేసి మా నియోజకవర్గము కొడుమూరు నియోజకవర్గం అండి. కొడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆయన వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళారండి మొత్తం అంతా.
ఏమున్నా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు, పార్టీ పరంగా మేము చూసుకుంటామని చెప్తున్నానండి. పార్టీ పరంగా ఏమి ఇబ్బందులు ఉన్నా నీకు సంబంధించిన ప్రతి దానికి మేము సహకారాలు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారండి మాకు. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రత్యర్థి పార్టీ నుంచి దాడి జరగలేదు, టీడీపీలో ఉన్న వాళ్ళే దాడి చేశారు. ఈ విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లారా మరి మీరు? నేను ఇక్కడి నుంచి కదలడానికి లేదండి. తర్వాత వచ్చేసి మొబైల్ కూడా లేదు నా దగ్గర. నేను ఎవరినైతే కాంటాక్ట్ కాలేదు ఇంతవరకు. నిన్నే నాది సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకుని జస్ట్ పోస్ట్ ఉన్నది చెప్తున్నాను అంతవరకు. ఇంకా పూర్తిగా వివరణ అయితే ఇవ్వలేదు నేను. టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి కొద్దిగా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, వాళ్ళకైతే ఏం జరిగిందని చెప్పడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి అయితే కంపల్సరీ మొబైల్ లేని దానివల్ల నాకు నంబర్స్ కూడా మిస్ అయిపోయాయి నాకు. టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మీరు మెయింటైన్ చేస్తారు, లోకేష్ గారు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి యూట్యూబ్ ద్వారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీలో సీనియర్లను గుర్తించండి, పార్టీ క్యాడర్ని కాపాడుకోండి. పక్క పార్టీ వాళ్ళు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు వస్తుంటారు, పోతుంటారు. బెల్లం చుట్టూ ఈగల మాదిరి వస్తుంటారు. ఆ బెల్లం అక్కడ కరిగిపోయిందంటే ఇంకో ఎక్కడ నుండి ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సీనియర్లను పట్టించుకోండి, సీనియర్లునే పార్టీని కాపాడుకునేది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసుకోండి. వాళ్ళ సీనియర్లకి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటాను నేను. నాకు పదవి రావాలి, పదవి కావాలని కోరుకునే వ్యక్తిని కాదు. అలాంటి వాళ్ళు ఎందరో మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నా. పక్క పార్టీ వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే ఇంతకాలం పార్టీ పనిచేసిన వాళ్ళు నిరుత్సాహపడతారు. ఇంతకాలం జీవితాలు. మీ పైన జరిగినటువంటి దాడి పట్ల లోకేష్ గారికి లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పదలుచుకున్నారు? నాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే నా టీడీపీలో ఉండి నా టీడీపీ వాళ్ళు నా మీద దాడి చేశారు అంటే విధానపరంగా ఏదన్నా ఉంటే నేను ఒప్పుకుంటానేమో, కానీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు నా మీద దాడి చేయడం అంటే, నేను వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే నేను ఇక్కడ చాలా పోస్టులు పెట్టాను డైరెక్ట్గా. వాళ్ళ గవర్నమెంట్ భయపడకుండా పెట్టాను. అప్పుడు నా మీద ఎటువంటి దాడి జరగలేదు, ఎటువంటి వార్నింగ్స్ రాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి మన టీడీపీ వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యి వీళ్ళ దగ్గర వార్నింగ్స్ రావడము, వార్నింగ్స్ వచ్చినా కూడా నేను అంత పట్టించుకోలేదు. ఎందుకంటే నా మీద ఎందుకు దాడి చేస్తారు, వైసీపీ గవర్నమెంట్లో నా మీద ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారని నేను అంత పట్టించుకోలేదు. ఎందుకంటే నా పార్టీ మీద నాకున్న నమ్మకం అది. నా పార్టీలో ఇటువంటివి సంస్కృతి ఉండదని నేను పూర్తిగా నమ్ముతాను. కానీ నా మీద దాడి అయితే జరిగింది. అది వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళ వల్ల మాకు ఈ దాడులు అయితే జరుగుతున్నాయండి. ఇది పూర్తి స్థాయిలో సునీల్ బాబు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పైన ఉద్దేశపూర్వకంగానే నాగరాజ్ యాదవ్ అనే వ్యక్తి కూడా ఈరోజు వైసీపీలో ఉంటూ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వారికి పదవులు ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ పెట్టడం వల్లనే ఈరోజు నా పైన దాడి చేస్తున్నారు, నేను హాస్పిటల్లో ఉండే విధంగా వారు చేశారు కాబట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వారిపైన. ముఖ్యంగా ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీకి వీరాభిమానిగా ఉన్నాను, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా టీడీపీలోనే ఉన్నాను, బ్రతికినంత కాలం టీడీపీలోనే కొనసాగుతాను. అయితే బయట పార్టీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు తనపైన ఈ విధంగా దాడి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం దీనిపైన దృష్టి పెట్టాలా, ముఖ్యంగా నారా లోకేష్ కూడా అంశం పైన కూడా స్పందించాలని చెప్పేసి కూడా సునీల్ బాబు కోరుకుంటున్నారు.